ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఎలీఫజు యోబుతో ఈ మాట పలుకుతున్నాడు. యోబు ఒకవేళ దేవుని శిక్షణను అంగీకరించి వినయంగా ఆయన వైపు తిరిగితే దేవుడు అతని జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదాల నుండి విడిపిస్తాడని హామీ ఇస్తున్నాడు. ఎలీఫజు ఈ మాట చెప్పడానికి ప్రధాన ఉద్దేశం, కష్టం అనేది కేవలం పాపానికి శిక్ష మాత్రమేనని, యోబు తన పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరిగితేనే దేవుడు అతన్ని రక్షిస్తాడని పరోక్షంగా సూచిస్తున్నాడు. ఎలీఫజు యోబు బాధకు గల కారణాన్ని తప్పుగా అంచనా వేశాడు. ఎలీఫజు చెప్పిన ఈ మాట అక్షరాల సత్యమే అయినప్పటికీ దాన్ని స్వీకరించడానికి యోబు చేయవలసినది పాపపు ఒప్పుకోలు కాదు, నిజమైన విశ్వాసం మరియు సహనం కనపరచడం. యోబు అది చేశాడు. అయితే ఎలీఫజు చెప్పిన ఈ మాట దేవుని మీద నమ్మకం ఉంచే వారికి లభించే రక్షణ యొక్క హామీని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వచనాన్ని మనం క్షుణ్ణంగా చూడాలి. ఈ వచనంలో క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని అన్నాడు. ఇక్కడ క్షామకాలమున అంటే కరువు కాలంలో అని అర్థం. ప్రాచీన కాలంలో ప్రజలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఆహారం లేకపోవడం వలన కలిగే మరణం. దేవుడు తన ప్రజలను కరువు సమయంలో కూడా మరణం నుండి రక్షిస్తాడని ఈ భాగం హామీ ఇస్తుంది. దీని అర్థం దేవుడు వారికి అవసరమైన ఆహారాన్ని లేదా జీవనోపాధిని అందిస్తాడు. ఉదాహరణకు ఏలియా కాలంలో ఇజ్రాయేలులో తీవ్రమైన కరువు వచ్చింది. ఎందుకంటే రాజైన ఆహాబు దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుడు ఏలియాను సీదోనులోని సారెపాతు అనే పట్టణానికి పంపాడు. అక్కడ ఒక పేద విధవరాలు తన చివరి పిడికెడు పిండితో మరియు కొద్దిపాటు నూనెతో భోజనము చేసుకొని తాను తన కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏలియా మాటను బట్టి దేవుడు ఆ విధవరాలి పిండిని నూనెను కరువు అయ్యే వరకు తరగకుండా చేశాడు. ఆ విధంగా వారు మరణం నుండి రక్షించబడ్డారు. అలాగే యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని అన్నాడు. అంటే యుద్ధం మరియు ఖడ్గబలం తీవ్రమైన శారీరక ప్రమాదాలు మరియు తక్షణ మరణాన్ని సూచిస్తాయి. దేవుడు తన విశ్వాసులకు యుద్ధాల నుండి, శత్రువుల నుండి వచ్చే హాని నుండి రక్షణ కల్పిస్తాడని ఈ భాగం తెలియజేస్తుంది. ఉదాహరణకు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీయులు బయలుదేరిన తర్వాత ఫరో సైన్యం వారిని వెంబడించింది. ఇజ్రాయేలీయులు ముందు ఎర్ర సముద్రం, వెనక ఐగుప్తు సైన్యం ఉండగా ఖడ్గబలం నుండి మరణం ఖాయమని భయపడ్డారు. కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇజ్రాయేలీయులను సురక్షితంగా నడిపించాడు. వారిని వెంబడించిన ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. అలాగే మిద్యానీయులు ఇజ్రాయేలీయులను తీవ్రంగా పీడిస్తున్నప్పుడు దేవుడు గిద్యోనును నాయకుడిగా ఎంచుకున్నాడు. దేవుడు గిద్యోను సైన్యాన్ని 32,000 మంది నుండి కేవలం 300 మందికి తగ్గించాడు. అయినప్పటికీ ఈ 300 మంది ద్వారా దేవుడు మిద్యానీయుల సైన్యాన్ని గందరగోళానికి గురిచేసి వారిని ఓడించి ఇజ్రాయేలీయులకు విజయాన్ని, రక్షణను కలుగజేశాడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలోని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నుండి విడిపించగలడు. మన కష్టాల స్వభావం ఏదైనప్పటికీ దేవుని రక్షణ పరిధి వాటికంటే గొప్పది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని. సహోదరి సహోదరులారా, మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి నీవు తప్పించుదువని నీవిచ్చిన ఈ వాగ్దానం నీ యందు నమ్మిక ఉంచే వారికి లభించే రక్షణ యొక్క హామీని సూచిస్తుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నుండి విడిపించగలవు గనుక మా కష్టాల స్వభావం ఏదేమైనప్పటికీ నీ రక్షణ పరిధి వాటికంటే గొప్పది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ యందు నమ్మిక మాత్రం ఉంచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడని, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడని, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అని
వారి ప్రాణమును మరణంలో నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును నీ దృష్టి నీ యందు భయభక్తులు గలవారి మీదను, నీ కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదని నీవు తెలియజేశావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి నిన్ను బట్టి సంతోషించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవే మాకు సహాయమును కేడమునై ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.